హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఐబొమ్మ మనందరికీ తెలుసు. ఐబొమ్మ చాలామందికి ఒక ఎడిక్ట్ అయిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు సినిమాలకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మీడియాలో అంటే ప్రతి ఒక్కరికి మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త సినిమాని ఏ రకంగా ఐబొమ్మ చూపిస్తుందో చూస్తూనే ఉన్నాం. సినిమా రిలీజ్ అవ్వటం పాపం వితిన్ అవర్స్‌లోనే ఆ సినిమాని పైరసీ చేసి ఐబొమ్మలో పెట్టేస్తూ చాలా దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి, ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి దాదాపు 3,000 కోట్లకు పైగా నష్టం జరిగింది అని చెప్పి రీసెంట్‌గానే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారు కావచ్చు, సజ్జనార్ గారు కావచ్చు, చాలా ప్రత్యేకమైనటువంటి కాన్సంట్రేషన్‌తో కొంతమంది వ్యక్తుల్ని ఇండియాలో ఈ నెట్వర్క్‌ని ఆపటం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎవరు? ఆ బిగ్ బాస్ ఎవరు? ఐబొమ్మకి సంబంధించినటువంటి హెడ్ ఎవరు? అనేది చాలా కష్టసాధ్యంగానే అప్పట్లో జరిగినటువంటి ఎంక్వైరీస్ సంబంధించి తెలిసింది. బట్ కాకపోతే లాస్ట్ వరకు వెళ్ళాం. అతని వరకు మాత్రం వెళ్ళలేకపోయాం. డెఫినెట్‌గా అతన్ని పట్టుకుంటాం అని చెప్పారు. ఐబొమ్మ కూడా ఏం తక్కువ తినలా. చెప్పాలంటే ఒక రకంగా పోలీసుల్ని, సినిమా ఇండస్ట్రీని బ్లాక్‌మెయిల్ చేసింది, హెచ్చరించింది. అలాగే ఇంకొక రకంగా చెప్పాలంటే ఛాలెంజ్ కూడా చేసిందని కూడా చెప్పొచ్చు. మీకు దమ్ముంటే పట్టుకోండి, చూసుకుందాం అని ఒకటి, వాయిస్ నోట్సు, మెసేజెసు చాలా రకాలుగా చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరి వివరాలు నా దగ్గర ఉన్నాయి, అన్నీ కూడా బయట పెడతా, నా జోలికి వస్తే ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాననేటువంటి పరిస్థితి కూడా ఐబొమ్మ పెట్టింది అంటే ఆలోచించండి. పోలీసులు ముఖ్యంగా సిపి ఆనంద్ గారు కావచ్చు, సజ్జనార్ గారు కావచ్చు, రీసెంట్‌గా ఐబొమ్మ మీద కాన్సంట్రేషన్ చేశారు. జస్ట్ కొద్ది రోజులు కాన్సంట్రేషన్ చేస్తేనే మొత్తానికి ఆ నెట్వర్క్‌కి సంబంధించినటువంటి కూసాలు కదిలిపోయాయి. ఇప్పుడు హెడ్ వరకు వెళ్ళింది. హెడ్ రీసెంట్‌గా ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు రావటం జరిగింది. హైదరాబాద్ కూకట్పల్లి సీసీఎస్ పోలీసులు ఆయన్ని పట్టుకోవడం జరిగింది. ఒక సినిమా పక్కీలో జరిగినటువంటి అతని చేజింగ్ అంతా కూడా, అతను ఎప్పుడు వస్తున్నారు, ఏ రకంగా వస్తున్నారు, వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేసుకుంటూ అతను రావడంతోటే పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంటే పోలీసులు తలుచుకుంటే ఎవరినైనా సరే వదలరు. అతను ఫ్రాన్స్‌లోనా లేదంటే ఇంకొక చోట ఉన్నా సరే పట్టుకునే కెపాసిటీ మన పోలీసుల దగ్గర ఉంది. కాకపోతే అది గతంలో అంటే మిగతా కేసుల్లో చూసుకుంటే కొంతమంది ఇన్‌ఫ్లుయెన్స్ చేయటమో, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటం, ఇంకొకటి జరగటమో, అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకొకటి ఏదో ప్రెషర్ రావడం, వదిలేసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటది. కానీ చాలా సిన్సియర్‌గా చేశారనే చెప్పాలి. ఎనకాల ఎవరున్నారు, ఏంటి అనేది మనం పక్కన పెడితే అతని పేరు ఇమ్మండి రవి అని కూడా తెలుస్తోంది. అతను కరేబియన్ దీవుల్లో ఈ నెట్వర్క్‌ని అంతా అక్కడ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా నడిపిస్తున్నాడు తన సామ్రాజ్యాన్ని. నిజంగా చెప్పాలంటే శాసిస్తున్నాడనే చెప్పాలి. అతని పేరు చెప్తే తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు చాలామంది భయపడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అతనికి ఎంతో కొంత ఇచ్చి మన సినిమా పైరసీ కాకుండా ఆపుకుందాం అనుకునేటువంటి పరిస్థితులు కూడా చాలామంది ప్రొడ్యూసర్లు చేశారు అంటే ఆలోచించండి. కానీ ఇతను నెట్వర్కు ఎంత భయంకరంగా ఉందో గతంలో కూడా ఒక వీడియో చేసాం. అంటే ఇక్కడ ఉండేటువంటి కొంతమందిని హైడ్ చేసుకొని వాళ్ళకి ఒక సినిమాకి సంబంధించి ఎలా తీయాలి, ఏం చేయాలి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి ఒక పెద్ద పెద్ద నెట్వర్క్‌నే మెయింటైన్ చేసాడు అతను. సినిమా థియేటర్‌లో ఎక్కడ కూర్చోవాలి, ఏ రకంగా కూర్చోవాలి, ఏ థియేటర్‌కి వెళ్ళాలి, ఎక్కడ మనం సినిమాని మళ్ళీ అప్‌లోడ్ చేయాలి, అతనికి ఎలా పంపించాలి, చాలా 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 ఉన్నాయి. ఈవెన్ బీహార్‌లో కూడా ఒక వ్యక్తి కూడా పట్టుబడ్డాడు. ఆల్మోస్ట్ ఒక 10థ్ ఇంటర్ క్లాస్ చదివినటువంటి ఒక వ్యక్తి ఒక హ్యాకింగ్‌కి సంబంధించినటువంటి నెట్వర్క్‌నే తన దగ్గర పెట్టుకొని దీంట్లో ఇన్వాల్వ్ చేశారంటే, అంటే చాలా ఉంది. అదంతా కూడా మీకు క్లుప్తంగా తర్వాత అతని గురించి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. అవన్నీ కూడా సిపి ఆనంద్ గారు కావచ్చు, ఇంకొకరు పోలీస్ డిపార్ట్మెంట్ సీసీఎస్‌కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ బయటపెట్టేటువంటి అవకాశాలున్నాయి. అతనిని విచారణ అయితే చాలా లోతైనటువంటి విచారణ చేస్తున్నారట. అతన్ని అదుపులోకి తీసుకొని అతని వెనక ఇంకా ఎవరన్నా ఉన్నారా? పెట్టుబడిదారులు ఎవరు? అలాగే తన అకౌంట్‌లో ఉన్నటువంటి 3 కోట్ల మనీని కూడా సీజ్ చేసి అకౌంట్ ఫ్రీజ్ చేయడం కూడా జరిగింది. అతని పాస్‌పోర్ట్‌లు అవి కూడా తీసుకోవడం జరిగింది. అతనికి ప్రేరేపించినటువంటి వ్యక్తులెవరు? సహకరిస్తున్నటువంటి వ్యక్తులెవరు? శక్తులెవరు? ఇంకా ఏమన్నా మాఫియా ఉందా? ఈ మాఫియా తెలుగు రాష్ట్రాల్లోనేనా? ఇండియా మొత్తమా? ఇంటర్నేషనల్ వేడిగా ఉందా? అసలు ఇంత ధైర్యంగా ఎలా ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నాడు? ఇంత ధైర్యంగా రెచ్చగొడుతూ మెసేజ్‌లు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. పోలీసు డిపార్ట్మెంట్ సైతం, అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలను సైతం భయపెట్టేలాగా ప్రయత్నాలు చేయటం వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది పోలీసులు ఎంక్వైరీలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే కొంతమంది ఫీల్ అవుతున్నారు. సామాన్యుడికి ఐబొమ్మ
ఇంకా మళ్ళీ చూడలేమా, ఇంకొకటా అని. అంటే ఇలాంటి సినిమాలు అంటే చాలా సినిమా ఇండస్ట్రీ అంటే ఎన్నో వందల మంది టెక్నీషియన్స్ పనిచేస్తూ వాళ్ళ జీవితాల్ని అసలు పణంగా పెట్టి మరీ పనిచేస్తా ఉంటారు. అలాంటి సినిమా పైరసీ అయిపోతే దానివల్ల ఆ టెక్నీషియన్స్‌కి కావచ్చు, ఆ నిర్మాతలకు కావచ్చు, ఆ దర్శకులకి, ఆ హీరోలకి ఎంత ఇబ్బందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో, అలాంటి సినిమాని ఇలా పైరసీ చేసి చూపించడం వల్ల మనం కాసేపు ఆనందం పడతామేమో కానీ, అంటే ఇలాంటి వాళ్ళ వల్ల కూడా సినిమా రేట్లు కూడా పెంచాల్సొస్తుందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే సినిమాలు ఇలాంటి వాళ్ళు రిలీజ్ చేసేసి థియేటర్‌కి వెళ్ళేటువంటి అవకాశం లేకపోతే, వచ్చినటువంటి నలుగురు లేదా 100 మందో, 200 మంది దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేయాలనేటువంటి ఆలోచనలో కూడా నిర్మాతలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటది. సో, ఇలాంటివి ఆపితే సినిమా రేట్లు కూడా డెఫినిట్‌గా తగ్గించాల్సినటువంటి పరిస్థితి ఉంటది. సినిమా ఇండస్ట్రీ కూడా అన్నీ బావుంటే వాళ్ళు మనకు నార్మల్‌గా ఏదైనా ఒక వస్తువు ఒక చోట దొరికితే అది ఎక్కువ రేటుకి అమ్మేటువంటి పరిస్థితి ఉంటది. అదే 10 మంది దగ్గర దొరికితే అది రేటు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటది. సో, ఆ పరిస్థితికి సినిమా ఇండస్ట్రీ రావాలి. 10 మందికి అది ఎక్కువగా అందరికి చేరువలోకి వెళితే, కొనుక్కునేటువంటి పరిస్థితి వస్తే, సినిమా చూసేటువంటి పరిస్థితి వస్తే ఆటోమేటిక్‌గా రేట్లు కూడా తగ్గించాలి. తగ్గాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో, ఐబొమ్మ దగ్గరికొచ్చేటప్పటికి మరి ఇది ఎంక్వైరీ ఎంత ఫాస్ట్‌గా జరుగుతది? దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్స్ ఏమైనా ఉన్నాయా? మాఫియా డాన్‌లు కూడా ఎవరైనా ఉన్నారా? మొత్తానికి ఒక సినిమా కూడా తీయొచ్చు. ఐబొమ్మ అని చెప్పేసి ఒక పేరు పెట్టి ఒక సినిమా తీసినా కూడా అతని మీద నిజంగానే ఒక మంచి థ్రిల్లర్ సినిమా అవుద్దేమో. అలాంటి ఒక ఎక్స్‌పెరిమెంట్‌లు, చేజింగ్‌లు ఇవి కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది.